అన్నం, చపాతీ, పూరి ఇందులోకైనా రుచిగా ఉండే ఆలు గోబీ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గోబీని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా అందులో వేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచిన తర్వాత ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించి మొత్తం ఉడికించుకోకుండా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే తర్వాత కూరలో వేసినప్పుడు కూడా ఉప్పు కారం చక్కగా పడతాయి. ఇక ఇవి ఫ్రై అయ్యేలోగా ఒక 2 ఉల్లిపాయలు మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని పొటాటోస్ కూడా తరిగి పెట్టుకొని ఈ ఫ్రై అయిన క్యాలీఫ్లవర్ ముక్కలు తీసి ఆయిల్ సపరేట్గా తీసేసి ఆయిల్తో పాటు కాకుండా ఆయిల్ని సపరేట్గా తీసి వేరే ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. తరిగిన బంగాళాదుంప ముక్కలు కూడా సేమ్ క్యాలీఫ్లవర్ లానే హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా ఉడికిపోయేంత వరకు కాదు. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె, ఒక పావు స్పూన్ వరకు నూనె చాలు. ఇందులోకి కర్రీకి సరిపోదు అనుకోకుండా కొంచెం నూనె తక్కువే వేసుకుంటే ఆల్రెడీ క్యాలీఫ్లవర్, బంగాళదుంప నూనె పీల్చుకొని ఉంటాయి కాబట్టి గ్రేవీ కర్రీ చేసేటప్పుడు ఆ కర్రీలోకి ఆయిల్ అంతా వచ్చేస్తుంది. జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్ మొత్తం కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో బాగా దూరగా వేయించుకోవాలి. ఈలోగా 2-3 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు వేయించుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారము, పావు స్పూన్ పసుపు, అర స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇంకొక 2 నిమిషాలు బాగా వేయించుకొని టొమాటోలోంచి వాటర్ కూడా రిలీజ్ అయినప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవరు, బంగాళాదుంప ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో మన కన్సిస్టెన్సీకి గ్రేవీకి తగ్గట్టు కూడా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. గ్రేవీలో కూరగాయ ముక్కలు ఉడికేటప్పటికి ఆల్రెడీ పీల్చిన నూనె మొత్తం కూడా రిలీజ్ అయ్యి కూర మొత్తం కూడా ఉడికిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోతుంది. అప్పుడు పావు స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కూరని వేడివేడి అన్నంలోకి, చపాతీ, పూరి ఇందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.